హలో ఎవ్రీవన్, కర్రీస్ ఏం తినబుద్ధి కానప్పుడు ఈ రోటి పచ్చడిని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో అందుకోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసిన పప్పులు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి ఆ ఆయిల్లోకి మనం మంచిగా కట్ చేసి పెట్టుకున్న 4-5 టమోటాస్ పీసెస్ అనేవి దాంట్లో వేసి దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసుకోండి. దానిలోకి కొంచెం కొత్తిమీర కాడలు అయితే వేసుకోండి. ఈ కొత్తిమీర కాడలు మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఈ రోటి పచ్చడికి. సో అవి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని కొంచెం రాళ్ళు ఉప్పుని వేసి పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కొంచెం మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలన్నమాట. అండ్ దెన్ దాంట్లోకి మనం టమోటా పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసి కచ్చా పచ్చగా దంచుకొని మొత్తం మ్యాష్ చేసేయకండి. దాంట్లోకి ఒక ఆనియన్ వేసి మంచిగా రుబ్బేసుకున్నారు మన పల్లి పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి.